హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ రాజ్కుమార్ రావుతో కలిసి రాబోయే హిందీ చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా రావడానికి సిద్ధంగా ఉంది. చరణ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 31న థియేటర్లోకి రానుంది. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులని చాలా బాగా ఆకట్టుకుంది. అభిషేక్ బెనర్జీ, రాజేష్ శర్మ, ముకుద్ మిశ్రా, జరీనా వీళ్ళంతా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో. ఇక ఈ సినిమా ట్రైలర్ వచ్చినట్లయితే స్టార్టింగే మన హీరో రాజ్కుమార్ అలాగే మన హీరోయిన్ జాన్వీ కపూర్ ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి అయితే మ్యారేజ్ అయితే చేసుకుంటారు. ఈ మూవీలో వాళ్ళ ఇద్దరులాగా వాళ్ళ పేర్లు కూడా కలిసే ఉంటాయి. మన హీరోయిన్కి వచ్చేసి క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం, కానీ మన హీరోనే క్రికెటే జీవితం అనుకుంటాడు. కానీ మన హీరో క్రికెట్లో ఫెయిల్ అవుతాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇక నీ జీవితం అయిపోయింది, ఇంతే, నువ్వు క్రికెట్లో ఏమి చేయలేవు అని మన హీరోని వచ్చేసి తిడుతుంటాడు. కానీ మన హీరో అనుకోకుండా ఒకరోజు గ్రౌండ్లోకి వెళ్తారు. అక్కడ మన హీరోయిన్ వచ్చేసి క్రికెట్ ఆడుతుంది, చాలా బాగా షాట్లు కొడుతుంది, ఇరగదీస్తూ ఉంటుంది. అప్పుడు మన హీరోయిన్ని అడుగుతూ ఉంటాడు, నీకు క్రికెట్ ఆడడం వచ్చా అని అడిగితే అప్పుడు మన హీరోయిన్ అంటుంది, నాకు క్రికెట్ ఆడడం కొంచెం వచ్చు, నేను మా ఫ్రెండ్స్ మేమందరం కలిసినప్పుడు మాత్రమే ఆడుతాను అని అంటూ ఉంటాడు. అప్పుడు మన హీరోయిన్ ఆటను చూశాక హీరోయిన్తో ఒక మాట అంటాడు, నేను ఎలానో క్రికెటర్ని కాలేకపోయా, నువ్వైనా క్రికెటర్ని కావచ్చు కదా అని అంటాడు. అప్పుడు మన హీరోయిన్ వచ్చేసి నీకేమైనా పిచ్చా, నేను డాక్టర్ని, నేను క్రికెటర్ని కాదు అని అంటాడు. అప్పుడు మన హీరో వచ్చేసి నువ్వు మీ పేరెంట్స్ యొక్క ఆశయం కోసం బతకడం కాదు, నీకు ఏదైతే ఇష్టమో దానికోసం బతుకు అని హీరోయిన్ని మోటివేట్ చేస్తాడు. అప్పుడు మరి హీరోయిన్ అంటది, నాకు బేసిక్ మాత్రమే క్రికెట్ వచ్చు, మరి ఎలా అని అంటే నేను నీకు కోచింగ్ ఇచ్చి నిన్ను ఒక గొప్ప క్రికెటర్గా నేను చేస్తా అని అంటాడు. అయితే హీరోయిన్కి వచ్చేసి మన హీరోనే కోచింగ్ ఇస్తూ ఉంటాడు, అలానే క్రికెట్ నేర్పిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఏం చేసింది, క్రికెట్లో సక్సెస్ అయిందా లేదా ఏమైందనేది తెలుసుకోవాలంటే మనం ఈ సినిమా చూడాల్సిందే. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా మే 31న రాబోతుంది. ఈ ట్రైలర్ చూసినట్లయితే మన హీరో రాజ్కుమార్ అలాగే మన హీరోయిన్ జాన్వీ కపూర్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అదే కాకుండా ఇందులో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పండించారని అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఆ రొమాన్స్ కానీ వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా కోసం మన అందాల భామ హీరోయిన్ జాన్వీ కపూర్ చాలా కష్టపడ్డది. అదే కాకుండా క్రికెట్ను నెట్లో ప్రాక్టీస్ చేస్తూ క్రికెట్ గురించి తెలుసుకుంది, చాలా కోచింగ్ తీసుకొని క్రికెట్ ఆడడం ఎలా అని చాలా రోజులు ప్రాక్టీస్ చేసింది. అందుకే ఆ షార్ట్స్ కానీ ఆ సినిమాలో విజువల్ చూస్తుంటే అంత రియాలిటీగా ఉంటాయి. మొత్తానికి మన హీరో సాధించలేనిది మన హీరోయిన్ సాధిస్తుందా లేదా, అసలు ఏం జరిగింది అని ఈ కథ తెలుసుకోవాలంటే మే 31న థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.